మాకు రాజకీయ అనుభవం ఉంది. ఆ పిల్లగానికి ఏమీ లేదు. అధికారం ఇస్తే ఏం చేస్తాడో గ్రామాన్ని. కాకలు విరిగిన రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ. అటువంటి నాయకులను ఎదుర్కొనుడు అంజయ్య గారితో అవుతుందా? కాల్స్ కూడా చేస్తూ బెదిరిస్తూ కొంతమందిని లిటరల్ గా డైరెక్ట్ బెదిరిస్తున్నారు. బెదిరించి నీకు ఇది చేయను, ఏదైనా చిన్న చిన్న జాబ్స్లలో ఉండే వాళ్ళు ఉంటే నీ జాబ్ తీసేస్తాను, రేపు నువ్వు రోడ్డు మీద పడతావు, డైరెక్ట్ గా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకి లొంగే వాళ్ళు ఎవ్వరూ లేరు. దయచేసి ఇప్పటికైనా మీ ఇలాంటి రాజకీయాలు మానుకోండి. ప్రయోగాలు ఇకపై చేస్తే ఊరుకునేది లేదు. మీకు ధీటుగా మేము సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము. కన్నుల వాల్యూస్ పెంచడానికి నేనే కారణం. ఇంకెన్నాళ్ళు మనం ఇలానే ఉండాలి? ఎందుకు? మనకేం తక్కువ ఉందని మనం రాజకీయాల్లోకి రావద్దు. యువత ఎందుకు రావు? మా కన్నుల తడినే తడిసే మో చల్లని నీచే మా వెన్నుకు బలమై నిలిచే నీ గుండెకు. గుండుమల్ మొత్తం ఒక 3-4 ఉద్దండుల చేతుల్లో చిక్కుకొని ఉంది. రాజకీయం ఏళ్ళ నుంచి వాళ్ళ చేస్తున్నారు. అటువంటి వాళ్ళ కబంధ స్థల నుంచి మేము ఎంత నష్టపోయాము, మా పిల్లలు ఎంత నష్టపోయారు, భవిష్యత్తులో మేము ఇంకా ఇలానే ఉంటే భవిష్యత్తు ఇంకెలా ఉండబోతుంది? అదే వాళ్ళ పొగరుతో వాళ్ళు రాజకీయాలను శాసిస్తున్నారు, జనాలని పీడిస్తున్నారు. కష్టపడి ఒక కోచ్ని పెట్టి 1.5 ఎకరాల భూమి తీసుకొని దాంట్లో అకాడమీ నెలకొల్పి నేషనల్స్ వరకు పిల్లల్ని ఆడిస్తున్నా. ఓన్లీ ఇండియా టీంకి వెళ్ళడమే ఒక స్టేజ్ బాగుంది మన పిల్లలు. మెయిన్లీ ఇవాళ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే నేను డైరెక్ట్ రేవంత్ అన్న. మీరు అభివృద్ధికి ఓటేయండి, అభివృద్ధికి మాత్రమే ఓటేయండి. మీకు అభివృద్ధి ఎవరు చేస్తారో అనే మీ నమ్మకం మీకు కలిగితే వాళ్ళకే ఓటేయండి. నాకేయండి అను, లేకపోతే అదర్ పర్సన్కి వేయండి. రాజకీయాల్లో అనుభవం అయితే లేదు, కొత్తగా వస్తామన్నారు. కొంతమంది మాట ఏంటంటే స్థానికంగా మీ అపోనెంట్స్ కావచ్చు, కొంతమందిలో పిల్లగానికి పైసలు ఎక్కువ రాజకీయాలు చేస్తామన్నాడు అంటే అని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? అంటే ఒక్కొక్కరు ఒక విధంగా అనుకుంటారండి. ప్రతి ఒక్కరు మనం మార్కెట్లో వెళ్తున్నప్పుడు మనము ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో మనం దానికోసం అడుగులేస్తుంటే ఇలాంటివి మనకు ఎదురవడం సమాజంలో సహజం. సో దాన్ని మనం ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు రాజకీయ అనుభవం ఉంది, ఆ పిల్లగానికి ఏమీ లేదు, అధికారం ఇస్తే ఏం చేస్తాడో గ్రామాన్ని అనే విధంగా తీసుకెళ్తా ఉన్నారు. ఆ పాయింట్కి మీరు అడిగిన పాయింట్ 100% వాస్తవం. ఒకటేంటంటే, సరే నాకు రాజకీయ అనుభవం లేదు, ఇన్నేళ్ళు మీకు రాజకీయ అనుభవం ఉండి మీరు చేసింది ఏంటి అనే క్వశ్చన్ అదే సామాన్య ఓటర్ దగ్గర మనం తీసుకెళ్తే ఆన్సర్ లేదు. అప్పుడు తేడా ఏముంది మీకు నాకు? అంటే వాళ్ళు ఏం చేయలేరు అంటారు. ఎస్, ఆబ్వియస్గా అదే కదా ఆన్సర్. ఆ విధంగా చేసి ఉంటే ఇలాంటి వాటికి ఎంటర్టైన్మెంట్ అనేది చేయరు జనాలు. కొడంగల్ రాజకీయాలు అనేటివి, ముఖ్యంగా గుండుమల్ రాజకీయాలు అనేటివి కొడంగల్ ఎమ్మెల్యే కన్నా బీభత్సంగా ఉంటాయి. స్థానిక నాయకులు ఏమంటారు, కాకలు విరిగిన రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ. అటువంటి నాయకులను ఎదుర్కొనుడు అంజయ్య గారితో అవుతుందా? అవుతుంది. కాబట్టే ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామండి. సో మనము ఒక లక్ష్యం పెట్టుకున్నాము, ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నాము. మన లక్ష్యం ఒకటే. అంతిమంగా మనం ఏంటంటే, మనం రాజకీయాల్లోకి ఎంటర్ అయింది ఏదో డబ్బు సంపాదించుకుందాము, లేదంటే రాజకీయమే చేద్దాము అనే ఉద్దేశంతో రాలేదు. రాజకీయం అనేది మనం వచ్చింది ఎందుకంటే ఒక అభివృద్ధికి ఇది ఒక క్యాటలిస్ట్ లాగా వర్క్ చేస్తుంది. సో ఏంటంటే చర్యలో పాల్గొనదు, బట్ చర్య వేగాన్ని పెంచుతుంది. మనం చేద్దాం అనుకున్న పనులు ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. సో రాజకీయాల మీద బతకాలనే ఉద్దేశం లేదు మనకు. అసలు అదే కావాలి అనుకుంటే నా బిజినెస్ నాకు ఎనఫ్. నాకు ఒక కంపెనీ ఉంది, నా కంపెనీలో ఒక 100-200 మంది వర్క్ చేస్తారు. సో నాకు హ్యాపీగా నేను చేసుకోవచ్చు. ఇలా నేను టెన్షన్స్ పడి దీంట్లో వచ్చేసి
ఈ విధంగా నేను ముందుకెళ్ళాలని, ఇలాంటి లైఫ్ని ఊరికే నేను గడపాలని అయితే అనుకోరు కదా. ఎవరైనా సరే కొని తెచ్చుకోవాలనుకోరు ప్రాబ్లమ్స్ని. అయితే రాజకీయం అనేది ప్రాబ్లమ్స్తో కూడుకున్న ఫీల్డ్. అడుగడుగున మనకు ఆటుపోట్లు ఎదురవుతూనే ఉంటాయి. బట్ ప్రతి ఒక్కటి మనం ఓవర్కమ్ చేస్తూ ముందుకెళ్తే తప్ప మనం గెటన్ అవ్వలేము. కాబట్టి ఇది చేయాలంటే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం మీద ఫోకస్ చేస్తూ అసలు మన లక్ష్యం ఏందనే దాని గురించి మనం క్లారిటీ జనాలకు ఇస్తూ, మన లక్ష్యం ఒక్కటే, ముందుకెళ్తే తప్ప మనం సక్సెస్ కాము. సో లక్ష్యం ఏంటి అంటే అభివృద్ధి. మెయిన్లీ ఏంటంటే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, మంచినీరు, వీటి మీదనే మన ఆలోచన. అంటే అలా అని చెప్పేసి నేనేదో ఉద్యోగాలు ఇస్తానని కాదు, ఉద్యోగాలు సంపాదించడానికి నేను ఒక క్యాటలిస్ట్ లాగా వర్క్ చేస్తాను. నేను క్యాటలిస్ట్ని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నానంటే, అది ఎప్పుడైనా సరే మన రియాక్షన్లో అయినా సరే అది ఏం చేస్తుంది అంటే చర్య వేగాన్ని పెంచుతుంది. దానివల్ల చర్య ఏం డిస్టర్బ్ కాదు, చర్య వేగాన్ని పెంచుతుంది, స్పీడప్ అవుతుంది. సో అందుకనే దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాం అన్నట్టు. సో జనాలని ముఖ్యంగా యువతను ఒక మొబైలైజ్ చేసే యువతకి ఈరోజు ఏంటంటే అవకాశాలు ఉన్నా దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు. దానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే మన గత పాలకులు వాటి గురించి ఎవరూ ఆలోచించింది లేదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గత 30 ఏళ్ళ నుంచి, నాకు ప్రజెంట్గా 33 ఏళ్ళు నడుస్తున్నాయి. 30 ఏళ్ళ నుంచి నేను చూడకపోవచ్చు, కానీ మా ఊళ్ళో రాజకీయాలు ఎవరో ఒకరు చెప్తుంటే విన్నాను. కాబట్టి ఒక 20 ఏళ్ళ నుంచి అయితే నాకు కాన్షియస్గా నేను వ్యవహరిస్తున్నాను. రాజకీయం అంటే ఏంటి, ఎవరు నిలబడుతున్నారు, ఎవరు ఏం పని చేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటూ వస్తే కనుక ఒక రాజకీయ నాయకుడు, ఒక సర్పంచ్ క్యాండిడేటే అనుకోండి, ఇవాళ రోజు ఇక్కడికి వచ్చిండు, ఒక కాలనీకి వచ్చిండు, ఎలక్షన్ మూమెంట్లో వచ్చిండు అంటే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు కనబడుతుండు. అంటే తర్వాత ఏమైనా వార్డు మెంబర్ వెళ్ళి చెప్పుకుంటే, వార్డులో ఉండే ఒక మెంబర్ వెళ్ళి చెప్పుకుంటే ఆ ప్రాబ్లం ఉందా, ఎవరో ఒకరు చూడాలి, చూసిన తర్వాత అది అలాగే డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇఫ్ ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయితే ఓటర్ నా దగ్గరకు వస్తాడు, రాడు. కాబట్టి ఆ ప్రాబ్లం అట్లాగే ఉండాలి. మెయిన్లీ నాట్ ఓన్లీ దట్ వన్ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, గొడవలు కావచ్చు, లేకపోతే రోడ్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, డ్రైనేజ్ డెవలప్మెంట్స్ కావచ్చు, తాగునీరు డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యమే కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను అబ్జర్వ్ చేసింది, ఈరోజు వాడికి కావాల్సింది మనం చేసి పెడితే రేపు మన దగ్గరికి వాడు రాడు. కాబట్టి వాడికి ఎప్పుడు ఏదో ఒక లోటు పెట్టాలి మనం. అప్పుడే వాడు మన దగ్గరికి కంటిన్యూగా వస్తుంటాడు. అప్పుడు మనకు వాల్యూ ఉంటుంది. పలానా పర్సన్ దగ్గరికి వెళ్తే మనకి ఈ పని అవుతుంది. ఆ పని అయ్యే పనిని కూడా వాళ్ళు 10 సార్లు తిప్పించుకుంటారు. ఎందుకోసము? వాళ్ళకి అది జరిగితే తప్ప వాళ్ళకి వాల్యూ ఉండదు కదా. ఇలాంటి రాజకీయాల్ని గత నేను 30 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నాను. అలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాలే. స్వస్తి పలుకుదామంటే ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న వార్డు మెంబర్స్లో కొంతమందిని బెదిరించి ఇబ్బంది పెట్టి ఇప్పుడు నామినేషన్ విడ్రా చేసుకునే ప్రయత్నాలు కూడా, అంటే మీ వర్గపులు నామినేషన్స్ చేసినా కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు కొంచెం సమాచారం అయితే ఉంది. సో మరి అటువంటి వాళ్ళకు మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు? ఒక్కటేనండి. సరే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రియల్గా ఒక రాజకీయ నాయకుడిగా గత 30 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్న పర్సన్స్ అయితే వాళ్ళు ఒకటే ఆలోచించాలి, అవతల పర్సన్ ఎవడైనా నిలబడని. నువ్వు ఇన్నాళ్ళు చేసిన సేవ అయితే ఉంది కదా నీకు, ఆ సేవను బేస్ చేసుకొని నువ్వు నీ క్యాండిడేట్లను పెట్టుకున్నావు ఆల్రెడీ, వాళ్ళని గెలిపించుకుంటే అయిపోద్ది కదా. నేను ఎవరినైతే బలపరుస్తున్నానో, నా వర్గం ఏదైతే వార్డు మెంబర్ వర్గం ఉందో, అడుగడుగున వాళ్ళని కన్విన్స్ చేస్తూ, వాళ్ళని డ్రాప్ చేసే బెదిరింపు కాల్స్ కూడా చేస్తూ, బెదిరిస్తూ, కొంతమందిని లిటరల్గా బెదిరిస్తున్నారు. బెదిరించి నీకు ఇది చేయను, ఏదైనా చిన్న చిన్న జాబ్స్లలో ఉండే వాళ్ళు ఉంటే నీ జాబ్ తీసేస్తాను, రేపు నువ్వు రోడ్డు మీద పడతావు, ఫలానా పర్సన్ వెంబడి నువ్వు వెళ్ళి నువ్వు పోటీ చేస్తే. సో ఈ విధమైన బెదిరింపు కాల్స్ కొంతమందికి, రేపు మీకు ఏదైనా అవసరం ఉంటే నేను మీకు ఇబ్బంది పెడతా అని డైరెక్ట్గా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అలాంటి బెదిరింపు కాల్స్ చేస్తూ వాళ్ళు రాజకీయాన్ని తప్పుదో పట్టిస్తూ గత 30 ఏళ్ళ నుంచి గడిపారు. ఇప్పుడు అది జరగనివ్వను. సో వాళ్ళకి ఏంటి, దానికి సొల్యూషన్ ఒకటే, మీ బెదిరింపులకి లొంగే వాళ్ళు ఎవ్వరూ లేరు. దయచేసి ఇప్పటికైనా మీ ఇలాంటి రాజకీయాలు మానుకోండి. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే,
మీరు ఒకవేళ కరెక్ట్ రాజకీయ పర్సన్ అయితే, మీరు జనాలకు సేవ చేద్దామనే ఉద్దేశమే మీకుంటే, మీరు ఎవరైతే బలపరుచుకున్నారో వాళ్ళని నుంచోబెట్టిండ్రు కదా, సో వాళ్ళ కోసం మీరు కష్టపడండి, ఓటర్ దగ్గరికి వెళ్ళండి, ఓటు అడగండి, వేయించుకోండి, గెలవండి, సమాజానికి సేవ చేయండి. అంతేగాని బెదిరింపు ప్రయోగాలు ఇకపై చేస్తే ఊరుకునేది లేదు. మీకు ధీటుగా మేము సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము. రాజకీయ అనుభవం అంటే 30 ఏళ్ళు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనేది ఒకటే కాదు. నేర్చుకోవడానికి, చూసి నేర్చుకోవడానికి ఆ నాలెడ్జ్ ఉంటే చాలు, అంతే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కనుక 30 ఏళ్ళు ఉండే కొంతమంది ప్లేయర్స్ ఇండియాలో టాప్ సెలబ్రిటీస్గా ఉన్నారు. అదే 30 ఏళ్ళు ఉన్నాడు ఒక రోడ్డు మీద పనిచేసుకుంటున్నాడు. అంటే ఆ వేరియేషన్ ఎక్కడ ఉంది? ఆలోచన విధానంలో ఉంది. ఆలోచన చేస్తే మనం ఎంత ముందుకైనా వెళ్ళగలుగుతాము అనే దాన్ని స్ట్రాంగ్గా నమ్మేటోళ్ళ దాంట్లో నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను. ఇప్పుడు నామినేషన్ వేసినప్పుడు ఇంత బెదిరింపు ప్రయత్నాలు జరుగుతూ ఉంటే రేపు ప్రచారంలో ఇంకెటువంటి పరిణామాలు జరుగుతాయి అనుకున్నాను. వాళ్ళకు ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ప్రచారంలో ఏం చేయరు. వెనుక తిరిగేటోళ్ళని కానీ జస్ట్ ఏం చేయడానికి స్కోప్ లేకుంటుంది. ఎందుకు అంటే మేము అడుగడుగున మా వర్గం అనేది తిరుగుతూ ఉంటుంది, ఇండివిజువల్గా ఎవరం తిరగం కదా. సో అప్పుడు మన దగ్గరికి రావడానికి ఎవరికి స్కోప్ ఉండదు. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే వన్స్ ఇప్పుడు వాళ్ళు డ్రాప్ అయ్యారనుకోండి, ఆ వార్డ్స్ యునానిమస్ అయిపోతాయి. అవి అయిపోయాయి అనుకోండి మేము గెలుస్తాము అనే స్వార్థపూరిత ఆలోచనలతో వాళ్ళు ఇదంతా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఓటింగ్ లేకుండా చేయాలి అంతే. ఓటింగ్ ఉండొద్దు, మేము గెలవం, ఓటింగ్ పెడితే గెలవం. ఎందుకు గెలవము అంటే మన పాలన అంత బాగుంది అంటే ఇన్నేళ్ళు మనము జనాలని ఆ విధంగా మనం గొర్రెల్లాగా చేసి పాలించినాం. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి చైతన్య పరిస్థితి మీరు చైతన్యం అవుతారా? 100% అవ్వాల్సిందే కదా. రోజుకి అప్పుడున్న జనాలకు, అప్పుడున్న జనరేషన్లో 30 ఏళ్ళ కిందట ఉండే జనరేషన్కి ఏంటంటే ఎడ్యుకేషన్ తక్కువ. దాని తర్వాత ఒక 10 ఏళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చదువుకుంటూ 5వ తరగతి 10వ తరగతి వాళ్ళ గ్రాడ్యుయేషన్ స్టేజ్కి వచ్చిన పిల్లలు ప్రతి ఇంట్లో అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళల్లో అవేర్నెస్ వచ్చి ఉంటుంది కదా. అసలు ఇన్నేళ్ల నుంచి మేము ఎవరి పాలనలో ఉంటున్నాము, ఆ పాలన వల్ల మాకు ఏమి ఇదైంది, సో ఇంకా అదే పాలన ఇంకా కొనసాగితే మన మండలం అభివృద్ధి చెందుతుందా చెందదా? ఇప్పుడు ఒక యువతను మీరు చైతన్యపరచవచ్చు. ఎందుకంటే యువత వాస్తవాలు ఏంటంటే చెప్తే వాళ్ళు తెలుసుకోగల పరిస్థితులు చూస్తున్నారు వాస్తవాలు. కాబట్టి సమ్ ఏజ్డ్, సమ్ 50 or 40 ఏజ్డ్ ఉన్నోళ్ళు అరే పటేల్ లేకపోతే పెద్ద మనిషి ఆ రెస్పెక్ట్ ఆ మర్యాదతోటి వెళ్ళిపోవచ్చు కదా. టైం అదే జరిగింది. ఇది వరకు నేను రాజకీయ ప్రవేశం చేయనంత వరకు కూడా అదే జరిగింది. ఇంకా జనాలు అలానే కంటిన్యూ అవుతూ ఉన్నారు. పలానా మీరు చెప్పిన X పర్సన్, పలానా Y పర్సన్, వాళ్ళే అనే ధోరణిలోనే ఉన్నారు. వాళ్ళకి రియాలిటీ అనేది వాళ్ళకి ఆ అవగాహన అనేది మనం తెప్పించినాం. అసలు ఏంది తెప్పించినాం, ఆబ్వియస్గా తెప్పించినాం కాబట్టే మాకు ఈ బెదిరింపు కాల్స్. అది లేకపోతే ఇవాళ మీరు వెళ్ళి అడగండి, ఒక అవ్వని అడగండి, ఒక అన్నని అడగండి, ఒక తమ్ముడిని అడగండి, ఒక అక్కని అడగండి, చెల్లెని అడగండి, పలానా ఏకే బిల్డర్ లేకపోతే అంజీ యాదవ్ అంటే గుర్తుపట్టిన వాళ్ళు లేరు. అవును పలానా పిల్లోడికి వేద్దాము, ఆ పిల్లోడు చేసిన సేవలు చాలా బాగున్నాయి మన విలేజ్కి. ఏమి పవర్ రాజకీయ రాజకీయంలో లేకున్నా కూడా ఒక ఊరు గురించి మీరు నమ్మరండి. అసలు గుండుమాల్లో భూముల వాల్యూస్ పెంచడానికి నేనే కారణం. మీరు ఎవరినైనా అడగండి. ఎందుకు? అప్పట్లో తక్కువ పోయే ల్యాండ్ని నేను ఎక్కువ రేట్ పెట్టి కొన్నాను. అది కొనడం వల్ల ఈరోజు మా ఏరియాలో మొత్తం రేట్స్ పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక పిల్లలు యువత గాడిన పడాలి లేకపోతే తప్పుదోవన పోకూడదు అనుకుంటే వాళ్ళకొకటి అకాడమీ పెడితే, స్పోర్ట్స్ అకాడమీ, దిస్ ఈజ్ అవర్ స్పోర్ట్స్ అకాడమీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏకే స్పోర్ట్స్ అకాడమీ అనే ఒక అకాడమీని నెలకొల్పి గుడివాల్లోనే ఇనీషియల్గా ఫస్ట్ ఫేజ్లో ఒక వాలీబాల్ స్పోర్ట్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. తీసుకొని వాలీబాల్ స్పోర్ట్లో యువతని పెద్ద ఎత్తున వాటిలోకి పంపిస్తూ వాళ్ళని ఆ ఆటలో ఒక కోచ్ని పెట్టి, సో దాని నుంచి వాళ్ళని నేషనల్స్ వరకు కూడా తీసుకెళ్ళి దాదాపు 10 నుంచి 15 మంది పిల్లలు నేషనల్స్ సెలెక్ట్ అయ్యారు. నేషనల్స్ ఆడి వచ్చారు. వాళ్ళకు నేషనల్స్ ఆడిన సర్టిఫికెట్స్తో చాలా మందికి అవగాహన లేదు, ఆటలతో ఏముంటుంది, ఆటల్లో మనకి ఏం దొరుకుతుంది, ఎందుకు ఆడుతున్నారు, ఆ అవేర్నెస్ లేక పిల్లల్ని చాలామంది బయటికి పంపిస్తలేదు. సమాజం అంటే ఏదో తెలియకుండా పెంచుతున్నారు. ఇలా చేస్తూ వాళ్ళు నేషనల్స్, ఇంటర్నేషనల్స్ కూడా ఆడే స్థాయికి మన ఏకే స్పోర్ట్స్ అకాడమీ గుండుమాల నుంచి తీసుకెళ్ళాలి అనే లక్ష్యంతో
ఇప్పటి వరకు 15 to 18 మెంబర్స్ పిల్లలు నేషనల్స్ ఆడొచ్చారు. సో వాళ్ళకు ఒక సర్టిఫికెట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. ప్రతి దగ్గర స్పోర్ట్స్ కోటా ఉపయోగపడుతుంది, నీకు డిగ్రీ కాలేజ్లో ఉపయోగపడుతుంది, బీటెక్లో ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ నీకు జాబ్ ఏదైనా ట్రై చేస్తే జాబ్లో ఉపయోగపడుతుంది. ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. అంటే స్పోర్ట్స్ అంటే Mentally. వాలీబాల్ స్టార్ట్ చేసి ఇనీషియల్గా వాలీబాల్ స్టార్ట్ చేస్తాం మనము చేస్తూ, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. మనం ఏంటంటే మనం ఎందుకు డెవలప్మెంట్ నేను చేస్తా అనే నమ్మకం జనాలకు ఎందుకు వచ్చింది నా మీద మీరు అడిగారు ఇందాక. అవును. మీరు ఆ విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారా, ఎందుకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అనే క్వశ్చన్ మీరు చేశారు. ఇన్ఫ్లుయెన్స్ కాదు, అది రియాలిటీ. రియాలిటీ ఏంటంటే ఈ ఊర్లో ఏది చేస్తే ఊరికి నేమ్ వస్తుంది, ఊర్లో వాల్యూ పెరగాలి, మైగ్రేషన్ పెరగాలి, జనాలు ఇక్కడికి వచ్చిపోతూ ఉండాలి, అండ్ మా ఊరు డెవలప్ అవ్వాలి, అండ్ మా ఊర్లో ఉండే యువత డెవలప్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్తో మనం ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు ఒక స్పోర్ట్స్ అకాడమీ పెడితే సెట్ అవ్వదు కదా. మొన్న మాది మండలం అయింది రీసెంట్గా 1.5 years మన ఎంఆర్ఓ ఆఫీసు మనకు అవసరం, దానికోసం 2 ఎకరాల పొలం ఇచ్చాను, 2 acres ల్యాండ్ ఇచ్చాను. ఎంఆర్ఓ మండల ఇంటిగ్రేటెడ్ మండల్ కాంప్లెక్సెస్ ఇప్పుడు నేను ఇచ్చిన ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 2 acres ల్యాండ్ సొంత భూమి కొని ఇచ్చాను, నేను కొని ఇచ్చాను 2 acres భూమి. అండ్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అవుతుంది మండలం అయినందుకు. జూనియర్ కాలేజ్కి మాది ఒక 10 గుంటల భూమి డొనేట్ చేశాను నేను, మా ఓన్ ప్లేస్. సో అభివృద్ధిలో నేను ఇప్పటికే కాదు, నేను ఎప్పటికీ ముందుంటాను. ఎందుకోసము అంటే నా ఊరు డెవలప్ అవ్వాలి. పుట్టిన ఊరికి మనం ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఫస్ట్ ఇల్లు మనం బాగు చేసుకున్నాం అనుకోండి, ఇల్లు అంటే మన ఊరు బాగుపడిందంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కడు ఎవరైతే నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊరు బాగు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దేశం మొత్తం బాగుపడుతుంది కదండి. మనం ఒక్కళ్ళ వెళ్ళి దేశాన్ని మార్చాల్సిన అవసరం లేకుండా పోతుంది కదా. అప్పుడు అదే కాన్సెప్ట్లో నేను ఈ యాక్టివిటీస్ వైపు అడుగులేస్తున్న తరుణంలోనే దీనికి ఇంకేదైనా మనకు సపోర్ట్ అవ్వాలి అనే ఒక రాజకీయము, ఒక పదవి అనేది మనకు వస్తే ఆ పదవి నుంచి ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ చేస్తూ ఇంకా అభివృద్ధి పదంలో మన విలేజ్ని తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్లో మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు అంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్ కూడా, సో దాదాపు 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. సో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటా మీరు కాలు మీద కాలు వేసుకొని బతకొచ్చు. అటువంటిది మళ్ళీ ఏ గ్రామానికి అయితే వస్తూ ఉన్నారు, పాలిటిక్స్లో దిగుతూ ఉన్నారు అంటే ఎవరైనా ఇన్స్పిరేషనా, లేకపోతే మీకు ఇక్కడ ఉన్న పరిస్థితులకు మిమ్మల్ని ఇక్కడ లాగినాయా ఎట్లా? మెయిన్ ఒకటే అండి, ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇన్స్పిరేషన్ అనేది మనం ఆలోచించలేంలే కానీ పరిస్థితులు మనకు ఆ విధమైన ఆలోచనల్ని మనకు కల్పిస్తున్నాయి. ఏం పరిస్థితులు అంటే ఇంకా ఎన్నాళ్ళు మనం ఇలానే ఉండాలి. ఎందుకు మనకి ఏం తక్కువ ఉందని మనం రాజకీయాల్లోకి రావద్దు. యువత ఎందుకు రావద్దు? రేవంత్ అన్న ఒక మాట అన్నాడు, యువత రావాలి. యువత పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలో కానీ, లేకపోతే ఎంపీటీసీలో కానీ, జెడ్పీటీసీలో కానీ, సో మున్సిపాలిటీస్లో కానీ, లేకపోతే ఎమ్మెల్యేలో కానీ యువత పెద్ద ఎత్తున వస్తే మన దేశం అనేది డెవలప్ అవుతుంది. దేశం డెవలప్ అవుతుంది. నాట్ ఓన్లీ కాన్స్టిట్యున్సీ, నాట్ ఓన్లీ విలేజ్, నాట్ ఓన్లీ స్టేట్, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్. సో దేశమే డెవలప్ అవుతుంది. ఎందుకంటే యువత ఆలోచన ఆ విధంగా ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ఉంటుంది యువతతో అంటే పెద్దవారికి గత 20 ఏళ్ళు 30 ఏళ్ళు బిఫోర్ ఉన్న జనరేషన్కి ఈ జనరేషన్కి అదే ఆలోచన విధానంలో మార్పులు వచ్చినాయి. ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది, ఇప్పుడు 5G నడుస్తుంది. సో దానికి తగినట్టుగా తట్టుకునే శక్తి యువతకు మాత్రమే ఉంది. అప్డేటెడ్ యువత కూడా దానికి తగినట్టుగా ముందుకెళ్తుంది. కాబట్టి యువత పెద్ద ఎత్తున వస్తే ఇలాంటి మార్పులు ఎన్నొచ్చినా కూడా తట్టుకొని డెవలప్మెంట్ వైపు అడుగులేసే విధంగా యువత అనేది చేయగలుగుతుంది అనే నమ్మకంతోనే పెద్దవాళ్ళు ఎవరైతే సీఎం స్టేజ్లో ఉండేవాళ్ళు కానీ, పిఎం స్టేజ్లో ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకా పెద్ద అనుభవజ్ఞులు కానీ, నిపుణులు కానీ యువతని పెద్ద ఎత్తున రమ్మని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారు. మనం ఎందుకు రాకూడదు? మనం ఎందుకు చేయలేము? మనం ఒక పని అనుకుంటే దాన్ని చేసే వరకు నేను ఇప్పటి వరకు అయితే ఏది వదిలిపెట్టలేదు. ఇది కూడా అంతే. అనుకున్నాను, రాజకీయంలో ప్రవేశం చేయాలనుకున్నాను, ప్రవేశం చేశాను, నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దాని తర్వాత విత్డ్రాల్స్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాళ్ళ ప్రయత్నాలను ఆపుకుంటే మంచిదని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్టింగ్ అనే చెప్తున్నాము. ఇఫ్ వాళ్ళ ఆపము మేము ఇలానే చేస్తామంటే కూడా వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను నేను. దాన్ని కూడా వాళ్ళ అనుభవము వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాను. సో దానివల్ల వాళ్ళకి ఏం దొరుకుతుంది అనేది కూడా వాళ్ళే ఆలోచించుకోవాలి. ఒక అభివృద్ధికి ముందుకెళ్ళే పర్సన్ని ఆపుకుంటూ వాళ్ళు ఏం సాధిస్తారనేది వాళ్ళు ఆలోచించుకోవాలి.
100% ఈసారి మేము ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా గుండుమాల మండలంలో విజయం అయితే సాధిస్తున్నాం, యువతని నిలబెడుతున్నాం. ఆ లక్ష్యంతో అయితే మేము అడుగులేస్తున్నాం. సో ఇప్పుడు గుండుమల్ మొత్తం ఒక 3-4 ఉద్దండుల చేతుల్లో చిక్కుకొని ఉంది. రాజకీయం ఏళ్ళ నుంచి వాళ్ళే చేస్తున్నారు. అటువంటి వాళ్ళ కబంధ స్థల నుంచి గుండుమల్ని ఏదో చైతన్యం చేస్తా అంటా ఉన్నారు జనాలు, యువత నా వైపు ఉన్నారు అంటున్నారు. సో కొత్త మార్పు, అప్డేటు ఇదంతా ఓటింగ్ వరకు తీసుకురాగలుగుతారంటారు. మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండి జనాల ఆలోచనలని మీకు చెప్పాను, ఇదివరకే నేను ఒక పాయింట్ చెప్పాను. జనాలను ఎలా పెట్టారంటే వాళ్ళు ఒక గంప కింద కోడి పిల్లలు కానీ ఒక గంప కింద ఏదైనా పెరిగితే ఎలా ఉంటుంది, అది దాని లిమిట్స్లోనే ఉంటుంది కదా. ఆ లిమిట్స్ క్రాస్ కాకుండా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఎందుకు? వాళ్ళ ఆధిపత్యం చెలాయించాలి. అది అక్కడ ఉంటేనే ఆధిపత్యం మన చేతిలో ఉంటుంది కదా. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు మనం. ఇఫ్ వదిలేసాం ఫ్రీ బర్డ్ అయింది అనుకోండి, అది దొరుకుతుందా మనకి? అప్డేట్ అయిపోతుంది జనాలు కూడా. ఎందుకు మాట వినాల్సిన బయట చాలా ప్రపంచం ఉంది. రూమ్ దాటి బయటకు పోతే, లేకపోతే ఈ గంప దాటి బయటికి వెళ్తే అక్కడ చాలా ప్రపంచం ఉంది. మనకు చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయనే విషయాలు తెలిసినప్పుడు మన కంట్రోల్లో ఎందుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళని అలా 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 పెంచుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఏదో ఒక రోజు తెలియాలి కదండి జనాలకి నిజాలైతే. మీరు ఇన్ని రోజులు మీరు ఏం పాలించారు, మీ పాలనలో ఏం డెవలప్మెంట్ జరిగింది, మేము ఎంత నష్టపోయాము, మా పిల్లలు ఎంత నష్టపోయారు, భవిష్యత్తులో మేము ఇంకా ఇలానే ఉంటే భవిష్యత్తు ఇంకా ఎలా ఉండబోతుంది, ఇంకా ఎన్నేళ్ళు మనం ఇలాంటి జీవితాలు గడపాలి. లిటరల్గా చెప్తున్నాండి, కొన్ని కాలనీలు మీకు ఒకసారి ఏదైనా మీరు ఫ్రీ ఉండే టైంలో ఒకసారి వస్తే మీకు 1-2 కాలనీస్ మీకు నేను చూపిస్తాను. సో ఎలా ఉన్నదంటే ఎగ్జాంపుల్గా బుడగజంగాల కాలనీ ఉందండి. అంటే లైక్ మనం ఏమంటాం, బిచ్చగాళ్ళు అంటాం. బుడగజంగాలు అంటే కొంతమందికి అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బిచ్చగాళ్ళు అంటే వాళ్ళకు ఒక కాలనీ ఏర్పాటు చేస్తారు. మంచి ఆలోచన. మా గుండుమల్లో ఒక కాలనీ ఉంది వాళ్ళది. సో అలాంటి కాలనీలో వాళ్ళని ఒక మనుషులుగా చూడట్లేదండి. ఇక్కడ మనుషులుగా చూడట్లేదు. అన్ని కాలనీలలో, మా గుండుమాల్లో ఆల్మోస్ట్ అన్ని కాలనీలలో సిసి రోడ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఉన్నాయి. వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఉంది. ఆ ఒక్క కాలనీకి 2 ఉంటాయండి లైన్స్. ఒక దాదాపు 20 ఇళ్ళు ఉంటాయి. ఐ థింక్ 2 రోడ్లు ఇస్తే వాళ్ళకి హ్యాపీగా ఒక డ్రైనేజ్ ఇస్తే వాళ్ళ ఇంటి ముందు నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. 30 ఏళ్ళ నుంచి కుటుంబాల్లో పాలన జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదండి. సో ఇలాంటివి ఉన్నప్పుడు అవేర్నెస్ ఎందుకు రాకుండా ఉంటుందండి? ఎందుకు రాకుండా ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా అవేర్నెస్ వచ్చింది, జనాలకు తీసుకొచ్చినాం మనం. ఎందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇలానే ఉంటే ఇలానే ఉంటుంది. ఇంకా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఇప్పటికీ కూడా వాళ్ళ పాలనలో వాళ్ళ ఇళ్లలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే అయ్యాని బాంచాని అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా టిల్ నౌ వాళ్ళు వాళ్ళ పొగరుతో వాళ్ళు రాజకీయాలను శాసిస్తున్నారు, జనాలని పీడిస్తున్నారు. మాలాంటి యువత ఎవరైనా వస్తామంటే వాళ్ళని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో కూడా కొంతమంది చదువుకున్న మూర్ఖులు కూడా ఉన్నారు. వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. చదువుకున్న మూర్ఖులు అని ఎందుకు అంటున్నా అంటే, చదువుకున్నారు, వాళ్ళకి అక్షర జ్ఞానం ఉంది. నేనేం చేస్తున్నా, ఇక్కడ ఉండడం వల్ల నాకేం జరుగుతుంది, నా సమాజానికి ఏం జరుగుతుంది మేలు అనే ఆలోచన లేకుండా వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పుల్లో వీళ్ళు కూడా భాగం పంచుకుంటారు. వాళ్ళకు కూడా నేను ఒక మెసేజ్ ఇద్దామనుకుంటున్నా. ఇప్పటికైనా మీరు కూడా ఆలోచన చేయండి. వాళ్ళతో ఎవరైతే ఇదివరకు చేసిన గత పాలకులతో మీరు ఎవరైతే ఉంటూ వాళ్ళది తప్పులలో భాగస్వాములు అవుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా నేను, ఖచ్చితంగా మీరు కూడా అవేర్నెస్ తెచ్చుకోండి. మీరు కూడా అభివృద్ధి వైపు రండి. అక్కడే ఉంటూ ఇంకా జనాలను మోసం చేయకండి వాళ్ళతో ఉండి. ఇది మాత్రం సీరియస్గా మీకు నేను ఇస్తున్న రిక్వెస్ట్, సీరియస్గా ఇస్తున్న రిక్వెస్ట్ మాత్రమే. మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. మీ గుండె మీద చేసుకొని మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకొని ఇలాంటి బెదిరింపు కావాల్సి చేయకుండా మంచి చేస్తాం అనుకున్నాము. మీరు కూడా మాతో కలిసి వస్తే, మీరు మంచి చేస్తుంటే మేము వచ్చేవాళ్ళం ఆబ్వియస్గా కలిసి మీతో. మీరు చేస్తలేరు కాబట్టి మేము రావాల్సి వచ్చింది. మంచి అంటే ఇందాక చెప్పాను, మన ఏదైనా ఒక ఊరు కానీ ఒక మన మండల్ కానీ లేకపోతే ఒక వార్డు కానీ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మేజర్ డెవలప్మెంట్స్ ఏవైతున్నాయో అవి చేయాలి. మేజర్ ఏముంటాయండి? ఒక కాలనీలో మంచినీరు కావాలి, మంచి రోడ్డు కావాలి, మంచి డ్రైనేజ్ సిస్టమ్ కావాలి. సో పొల్యూషన్ ఫ్రీ
ఎన్విరాన్మెంట్ కావాలంటే గ్రీనరీ మెయింటైన్ చేయాలి. సో వాళ్ళకి మంచి విద్య ఇవ్వాలి, మంచి ఉద్యోగం వచ్చేలా వాళ్ళకి మనం ముందుకు తీసుకెళ్లే విధంగా కొన్ని యాక్టివిటీస్, కోచింగ్ సెంటర్స్ కానీ అలాంటివి ఏర్పాటు చేస్తూ, అండ్ ఆరోగ్యం మెయిన్లీ. మన ఊరు ఎప్పటి నుంచో ఫిజికల్ పిహెచ్సి సెంటర్స్ మన చాలా సంవత్సరాల నుంచి ఒక మంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ మన ఊర్లో ఉంది. సో కానీ ఇప్పటికి కూడా సరైన మండల హెడ్ క్వార్టర్ అయినా కూడా సరైన ఫెసిలిటీస్ లేక అది నిరుపయోగంగా ఉంది. యూజ్ చేసుకుంటున్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మాత్రమే. మేజర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే చాలామంది చనిపోతున్నారు. ఎందుకు మనం ఇక్కడ ఒక సర్జన్ని పెట్టొద్దు, ఒక మంచి డాక్టర్స్ని 2-3 పెడితే ఇక్కడే అన్నీ అయిపోతాయి కదా. వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జ్ తగ్గుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అనేసరికి వాళ్ళకి చాలా ఖర్చు తగ్గుతుంది, వాళ్ళ లైఫ్లు బాగుంటాయి. మీరు ఆలోచన చేయండి. యువతకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే, అభివృద్ధికి మీరు ఓటేయండి. నేను ప్రతి ఒక్క యువతకు చెప్తున్నా, నాట్ ఓన్లీ గుండుమాల్, తెలంగాణ స్టేట్లో ఇప్పుడు 3 విడతల్లో జరుగుతున్న ప్రతి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో యువత మొత్తం, ఆ యువత కాదు మొత్తం ఉండే సమాజం మొత్తం సమస్త ఓటర్లు అందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, మీరు అందరూ అభివృద్ధికి ఓటేయండి. ఏదో 30 ఏళ్ళుగా ఆయన పాలనలో ఉన్నాడు, ఆయన ఇది ఆయన అది, అప్పటి నుంచి ఆయన లేకపోతే ఇచ్చేస్తారు వచ్చేస్తారు, ఆ భయాన్ని వదిలేసి, ఆ ముసుగుని వదిలేసి బయటికి రండి, ధైర్యంగా ముందుకెళ్ళండి, కదలండి. ఆ రోజు మహాత్మా గాంధీ కానీ, లేకపోతే చాచా నెహ్రూ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ వీళ్ళందరూ కష్టపడకుంటే, వాళ్ళకి తెల్లోళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఎదురు వెళ్ళకుండాంటే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. ఆ రోజు వాళ్ళ కమ్యూనికేషన్ లేని టైంలోనే వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేషన్ చేసుకున్నారో తెలియదు, కానీ కమ్యూనికేట్ చేసుకుంటూ దేశానికి స్వాతంత్రం వచ్చేలా వాళ్ళు కష్టపడ్డారు. ఈరోజు మనకు అంత అవేర్నెస్ పెట్టుకొని కూడా మనది మనం సాధించుకోవడానికి కష్టపడుతున్నాం, భయపడుతున్నాం. అంటే మీరు గెలిస్తే మళ్ళీ గుండుమాలకు మరో స్వాతంత్రమా? 100% అండి. నేను చెప్తున్నది అది ఒక్కటే, గుండుమాలకి విముక్తి కలిగించాలనేదే నా లక్ష్యం. ఇప్పటి వరకు ఉన్న గత పాలకుల నుంచి ఒక ముసుగుంది, స్వాతంత్రం లేదు గుండుమాల్లో. ఇప్పటికి కూడా చెప్తున్నాను కదండి, నా సైడ్ ఉండే వార్డు మెంబర్లను భయపెడుతూ వాళ్ళని విత్డ్రా చేపిస్తూ ఉన్నారంటే ఏంటండి? సో ఇప్పుడు మీరు మార్పు అంటా ఉన్నారు. సో రేపు మీరు గెలిచిన తర్వాత ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఏం చెయ్యబోతున్నారు? మెయిన్లీ ఏంటంటే ఒకటేనండి, మన ఆలోచన ఏ విధంగా ఉందంటే, మెయిన్లీ 2-3 పాయింట్లలో క్లోజ్ చేస్తాను నేను. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యువతని గాడిలో పెట్టాలి. ఫస్ట్ పాయింట్. ఎందుకు అంటే, ఒక కుటుంబం మంచిగా ఉండాలంటే అందులో ఎవరో ఒకరు చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తూనో, లేకపోతే ఒక మంచి చిన్న వ్యాపారాలు పెట్టుకుంటూ, లేదంటే ఇంకో దాంట్లో ఏదన్నా వాళ్ళకి ఉన్న టాలెంట్లో వాడు నిష్ణాతుడై అందులోనే వాడు ఒక ఎంప్లాయ్మెంటేషన్ క్రియేట్ చేసుకోగలిగితే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుందండి. మనం ఇదివరకు చూస్తూ ఉంటుండే పాతకాలంలో ఎవరో ఒక ఇంట్లో ఎంప్లాయ్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే టీవీ ఉంటుండే, వాళ్ళ ఇంట్లోనే ఒక మొబైల్ ల్యాండ్ ఫోన్ ఉంటుండే, మిగతా ఎక్కడ ఉండకపోతుండే, అందరం అక్కడికి వెళ్ళి మాట్లాడుకునేది. ఎందుకు అంటే ఒక ఇంట్లో ఒక ఎంప్లాయీ, చదువుకున్న ఎంప్లాయీ ఉంటే ఆ ఇల్లు బాగుపడింది. మిగతా ఇళ్ళలో లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ వీళ్ళ మీద ఎదురు చూస్తుంటే, అయ్యో వాళ్ళు టీవీ పెడతారేమో ఎప్పుడన్నా వెళ్దామని, అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం వచ్చిన వాళ్ళం కాబట్టి. సో ఇలాంటి ఈ రోజు నేను ఆలోచించే పాయింట్ ఏంటంటే, వాళ్ళకు ఒక ఇంప్లిమెంటేషన్ వచ్చే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి. అది ఏ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అన్నా కావచ్చు. ఒకటి వచ్చేసి ఒకరికి డ్రైవింగ్ మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి చదువు కొంచెం తక్కువ ఉండొచ్చు, వాడు డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ డ్రైవర్ అవుతాడు. హైదరాబాద్లో చాలా మందికి నీడ్స్ ఉంటాయి, ఒక ఇంప్లిమెంటేషన్ ఇవ్వచ్చు. చిన్న ఏమన్నా బిజినెస్లు పెట్టించి వాళ్ళకు ఒక ఇంప్లిమెంటేషన్ ఇవ్వచ్చు. లేదు, వాళ్ళని మంచి ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్ళి ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసే విధంగా చూసుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేయగలుగుతాం అనే క్వశ్చన్ మీకు రావచ్చు. మనం ఇప్పుడు మెయిన్లీ ఆలోచించేది ఏంటంటే, మనం ఈ 5 సంవత్సరాల పీరియడ్లో గవర్నమెంట్తో సంబంధం లేకుండా, అంటే గవర్నమెంట్ డబ్బులే కాకుండా నేను నా సొంతం కూడా ఖర్చు చేస్తూ ఒక మంచి అకాడమీని నెలకొల్పి, రెసిడెన్స్ మనం మామూలుగా కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఒక అకాడమీని ఓపెన్ చేసి దాంట్లో ఫ్రీ కోచింగ్ ఇస్తూ సో వాళ్ళకి ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తూ, ఆ లైబ్రరీలో వాటికి సంబంధించి అప్ టు సివిల్స్ వరకు సంబంధించిన పుస్తకాలు పొందపరుస్తూ వాళ్ళకి అక్కడ దాని నుంచి చాలా మందిని నేను ఎంప్లాయీస్గా తీర్చిదిద్దాలనే ఆ లక్ష్యంతో నేను ఆ యువతని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మెయిన్ రెండో పాయింట్ వచ్చేసి, ఫస్ట్ యువతని గాడిలో పెట్టడం, రెండవది వచ్చేసి ఏంటంటే గ్రీనరీ మీద కాన్సన్ట్రేట్ చేయడం, పారిశుద్ధ్యం మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేయడం, విద్య మీద కాన్సన్ట్రేట్ చేయడం. సో
సో ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నిట్లో వీక్ ఉందండి, వీటన్నిటిలో వీక్ ఉంది. విద్యలో కూడా ఒక మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, కానీ దాన్ని మెయింటెనెన్స్ లేదు. ఎందుకు లేదు అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులతో ఆ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళు కానీ ఏం చేయలేకపోతున్నారు. సో ఆ విధంగా వాళ్ళని పెంచేస్తూ, సో దానికి సంబంధించిన మనం మనం ప్రత్యక్షంగా చేయొచ్చు, గవర్నమెంట్ నుంచి మనం ఫెసిలిటీస్ తెచ్చి చేసుకోవచ్చు. సో ఏదో ఒక విధంగా మనకు పవర్ వస్తే మనం ఇవన్నీ చేస్తూ ఒక యువతకి మంచి భవిష్యత్తుని ఇస్తూ మన ఊరిని డెవలప్ చేసుకుంటూ ఆదర్శ మండలంగా మనం తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా ఊరికి ఏముంటుందంటే మాది ఒక గ్రూప్ ఉంటుంది, ఆదర్శ మండలం, గుండుమాల ఆదర్శ మండలం అని పెట్టుకున్నాం. కానీ అది ఓన్లీ గ్రూప్లో మాత్రమే ఉంది, పేరు వరకు మాత్రమే ఉంది. అది వాస్తవంగా లేదు. వాస్తవంగా కూడా గుండుమాల ఆదర్శ మండలంగా డెవలప్ అవ్వాలి. దాంతోపాటు మా ఊళ్ళో పోచమ్మ తల్లి గుడి ఉంటుంది ఒకటి. సో అందరం చందాలు వేసుకొని కొంతవరకు కన్స్ట్రక్షన్ చేశాను. అది ఆగిపోయి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. లిటరల్గా ఎవరు పట్టించుకునే నాదులు లేదు. ఇంత పెద్ద ఓటర్లు ఉన్న దాంట్లో వీళ్ళందరూ ఆలోచన చేస్తే అయిపోయేది, గత పాలకులు ఆలోచన చేస్తే అయిపోయేది. కానీ ఆ పాలకులు ఏంటి, స్వలాభాలు చూసుకోవడం అంతే. కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. స్టిల్ అలానే ఉంది. చిన్న గ్రామాలు కూడా ఇవాళ బొడ్రాయి పండుగలు చేసుకొని, బొడ్రాయిలు కొంచెం డౌన్లో ఉంటే ఎత్తుకొని కొంచెం నీట్గా వాళ్ళు పండుగ చేసి, మా ఊర్లో అది కూడా జరగలేదు ఇప్పటివరకు. బొడ్రాయి పండుగ కూడా లేదు. ఎందుకు లేదు అంటే ఎవరు తీసుకోరు, దాని మీద ఎవరికి ఆలోచన లేదు. 10,000 జనాభాలో దాని గురించి ఆలోచించిన ఆదులు లేదు. నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది దాంట్లో. గుడిలో నేను కూడా మంచి పెద్ద మొత్తంలో నేను కాంట్రిబ్యూట్ చేశాను. ఫర్దర్గా ఏదైనా మీరు ముందుకు వస్తే నేను రెడీగా ఉన్నాను కూడా చెప్పాను. కానీ ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే దానివల్ల వాళ్ళకు ఉపయోగం లేదు. ఆదర్శం ఉండాలి కదా, అంతే ఉంటుంది. సో ఆ విధంగా పాలన ఉంది కాబట్టి ఇవన్నీ చూసి నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. ఇవాళ రాజకీయంలోకి వచ్చి ఖచ్చితంగా మనం అనుకున్నది చెయ్యాలి. గుండుమాల్ని అభివృద్ధి చేసి చూపించాలి. ఇవాళ రోజు ఒక జిల్లా స్థాయికి పోలేని పిల్లల్ని అంటే తీసుకెళ్ళడానికి ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ లేని పిల్లల్ని వాళ్ళని కష్టపడి ఒక కోచ్ని పెట్టి 1 ఎకరన్నర భూమి తీసుకొని దాంట్లో అకాడమీ నెలకొల్పి నేషనల్స్ వరకు పిల్లల్ని ఆడిస్తున్నా. ఓన్లీ ఇండియా టీంకి వెళ్ళడమే ఒక స్టేజ్ బాగుంది. మన పిల్లలు అక్కడ దాకా తీసుకెళ్తున్నాను. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మా పిల్లలు అక్కడ దాకా వెళ్ళొస్తున్నారని. ఆ సంతోషాన్ని నేను గుండుమాల్లో ఉండే ప్రతి కుటుంబంలో చూడాలనుకుంటున్నాను. నాట్ ఓన్లీ వాళ్ళు, అందరికీ ఏదో ఒక రూపంలో మనం ఒక సపోర్ట్గా ఉంటూ అభివృద్ధి చేస్తే తర్వాత ఎవరో వచ్చి ఏదో ఇవ్వాలనే ఆలోచనతో ఫ్రీ అనే కాన్సెప్ట్ పోవాలి. నా కాన్సెప్ట్ అదొక్కటే. ఫ్రీగా మనం ఏది అడగొద్దు. ఎందుకు అడగాలి ఫ్రీ? వాళ్ళు ఇస్తామన్నా మనకు వద్దు అనే స్టేజ్కి మనం రావాలి. అప్పుడే దేశం కూడా, మన స్టేట్ కూడా బాగుపడుతుంది. సో ఆ ఆలోచనలతో నేను రాజకీయంలోకి ప్రవేశం చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు ఏదైనా అనుకుంటున్నది, మనం వెళ్తున్న దారిలో ముళ్ళు ఉంటాయి, మంచి ల్యాండ్ ఉంటుంది, లేదంటే గుట్టలు ఉంటాయి, కొండలు ఉంటాయి, వాటర్ ఉంటుంది. ఏది ఉన్నా దాటుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఇప్పుడు నేను అదే స్టేజ్లో ఉన్నాను. వెళ్తున్న దారిలో ఫస్ట్ ఎదురవ్వాల్సిన ప్రతి స్టేజ్ ఎదురవుతానే ఉంది. దాన్ని ఓవర్కమ్ చేస్తూ 100% మేము ముందుకెళ్తాం, గెలుస్తాం. గుండుమాల్లో యువ రక్తాన్ని నిలబెడతాం. సో మీ కాన్సెప్ట్, ఆలోచన అనేది చాలా బాగున్నాయి. సో ఎవరు మీ రోల్ మోడల్ ఎవరంటే చెప్తారు? రీసెంట్ టైంలో అయితే రేవంత్ అన్నది. ఎందుకోసము అంటున్నామంటే 6-7 నెలల గవర్నమెంట్ ఫామ్ చేయకముందు 6-7 నెలల్లో పార్టీ పగ్గాలు చేపట్టి అధికారంలోకి తీసుకొచ్చిన ఆ విధానం ఏదైతే ఉందో సెల్యూట్ చేసే విధానం అది. సరే, పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాను, కానీ ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో చెయ్యాలి, నేను సాధించాలి, నేను అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూ ఆ విధంగా జోడోయాత్ర చేస్తూ ప్రతి ఒక్క ఓటర్ని కలిసి, సో ఆయన చేసిన ఆ హార్డ్ వర్క్ వల్లనే ఈరోజు ఆయన ఆ పొజిషన్లో కూర్చున్నారు. అంటే అనుకుంటే సాధించింది ఏది లేదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ కాలంలో. ఎందుకంటే అదే కాంగ్రెస్లో చాలామంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ చేయలేని పని రేవంత్ అన్న చేసిండు. మా కాన్ఫిడెన్స్ నుంచి నిలబడి మేము గెలిపించుకున్న రేవంత్ అన్న చేయడం అనేది మాకు చాలా గర్వకారణం. సో ఆయనే మెయిన్లీ ఇవాళ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే నేను డైరెక్ట్గా రేవంత్ అన్న చెప్తాను. ఇవాళ రోజు లేటెస్ట్గా, సో ప్రీవియస్గా మనకు చాలామంది ఉన్నారు అనుకోండి, బట్ సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాన్ని తీసుకునే మనం ముందుకు వెళ్తాం కాబట్టి, సో రేవంత్ అన్న ఈజ్ మై రోల్ మోడల్ అండి.
ఆయననే ఆదర్శంగా తీసుకొని ఆయన ఇచ్చిన పిలుపుని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయ ప్రవేశం చేశాను. దాంట్లో నేను ఖచ్చితంగా సో అన్న ఎదిగినంత స్టేజ్కి ఎదగాలనే లక్ష్యం పెట్టుకొని నేను వర్క్ చేస్తుంది బాబు. సో ఇది ఏదైతే అంజయ్య గారి మాటల్లో స్థానికంగా అంటే కేవలం ఏదో ఫ్యాషన్తో వచ్చిన రాజకీయాలు కాదు. సో వారు చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇక్కడ వారితో పాటు వారి చుట్టుపక్కల వారి నైబర్స్ ప్రతి ఒక్కరి కష్టాన్ని దగ్గర నుంచి చూసారు కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి స్థానిక రాజకీయాలు, గుండుమల రాజకీయాలు అనేటివి కొంతమంది వ్యక్తుల అంటే నియంత పోకడలు అనుకోవచ్చు, ఒక దొరల పాలన అనుకోవచ్చు, వాళ్ళ చేతిలో కబ్బంధం అయిపోయిన ఈ పాలన నుంచి సో ఒక స్వతంత్రాన్ని అంటే ఒక కొత్త మార్పుని, ఒక యువతను ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఏదైతే ముఖ్యంగా శానిటైజేషన్ గురించి, పారిశుద్ధ్యం గురించి ఏదైతే బుడగజంగాలని చెప్పారో వాళ్ళంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక కాలనీలు తీసుకొని చెప్పడం జరిగింది. అంటే ఇటువంటి కాలనీలు అంటే 10,000 జనాభా ఉన్న మండలి కాబట్టి ఇటువంటి సమస్యలు ఎన్నున్నాయో కొక్కొలలు. సో ప్రతి ఒక్క సమస్యను వారు ఇక్కడే స్థానికుడు కావడంతో ప్రతి ఒక్కటి ఆయనకు అవగాహన అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్క సమస్యను షార్ట్అవుట్ చేయడానికి ఆయన శాయశక్తుల అంటే ఇంతవరకు కూడా తీసుకుంటే దాదాపు 2019 నుంచి అనుకుంటా మీరు. సో 2019 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 5-6 సంవత్సరాలు ప్రతి ఆయన స్థాయికి మించిన పనులు చేసినట్టు మనకు అనిపిస్తూ ఉంది. అకాడమీ గురించి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అంజయ్య ఉంటాడు అనే విధంగా ఆయన స్థాయికి మించిన సహాయ సహకారాలు అయితే అందించారు. రేపు ఒక పదవి ఇచ్చి చూస్తే అంటే ఒక మార్పు చూద్దాం, ఒక ఫ్రెషర్గా పాలిటిక్స్లోకి అయితే వస్తూ ఉన్నాడు కాబట్టి ఒక మార్పు ఇచ్చి చూస్తే ఇంకా ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అంటే ఏ పదవి లేనప్పుడు ఇంత మెరుగు చేస్తే రేపు ఆయనకు ఒక సర్పంచ్ అని అంటే దాదాపు మేజర్ గ్రామ పంచాయతీ 10,000 ఉన్న గ్రామ పంచాయతీ కాబట్టి పొలిటికల్గా ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సో అటువంటి స్థానం ఒక సరైన యువకుని, ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక ఆశయంతో ఉన్న వ్యక్తిని సర్పంచ్గా గెలిపిస్తే గుండుమల గ్రామ ప్రజలు సో నెక్స్ట్ అంటే డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటు వేయబోయే ప్రతి ఒక్క వ్యక్తిని దీన్ని ఆలోచన చేసి చదువుకున్న వ్యక్తి ఎవరు, రాజకీయాల మీద బతకనికి ఎవరు వస్తున్నారు, రాజకీయాల కోసం ఎవరు వస్తున్నారు, సంపాదన కోసం ఎవరు వస్తున్నారు, ఆశయం కోసం ఎవరు వస్తున్నారని ప్రతి ఒక్కటి ఆలోచన చేసి డిసెంబర్ 11వ తారీఖు రోజు వారి యొక్క అమూల్యమైన ఓటుకు వినియోగించుకొని సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. సో ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో 11వ తారీఖు రోజు సక్సెస్ సెలబ్రేషన్స్లో కలుద్దాం. తప్పకుండా మీ ఆశయం సక్సెస్ కావాలి. మీ సమక్షంలో చిన్న రిక్వెస్ట్. సో గుండుమల్ సంస్థ ప్రజానీకానికి నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఒక్కటే నా రిక్వెస్ట్, ఒక్కటే, మీరు అభివృద్ధికి ఓటేయండి, అభివృద్ధికి మాత్రమే ఓటేయండి. మీకు అభివృద్ధి ఎవరు చేస్తారో అనే మీ నమ్మకం మీకు కలిగితే వాళ్ళకే ఓటేయండి. నాకు వేయండి అను, లేకపోతే అదర్ పర్సన్కి వేయను. అభివృద్ధి మీకు ఎక్కడ కనబడితే అక్కడ ఓటేసి మీ ఊరిని డెవలప్ చేసుకోవడంలో మీ వంతు పాత్ర, ఫస్ట్ పాత్రని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చిన పర్సన్స్ ఆ అభివృద్ధి వైపు మిమ్మల్ని తీసుకెళ్తారు అనే దాన్ని స్ట్రాంగ్ అని నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి. మీరు దానికోసం మీరు ఓటేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.